ఎందుకు ఆ ఆశ్రమానికి వెళ్తుందా అని లోపలికి వెళ్ళి చూస్తే అతను వచ్చావా ధరణి రా హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను హోమం చెయ్యి అంటున్నాడు. హోమమా? ఏం హోమం? ఏం హోమమో నాకు తెలీదు బాబా. బహుశా పుత్రకామేష్టి హోమమేమో. అది కడుపుతో ఉండి పుత్రకామేష్టి హోమం చేయడం ఏంటి? చేసేది ఆవిడ, చేయించేది వీరభద్రస్వామి. వివరాలు నాకెలా తెలుస్తాయి? అయినా అంత అబద్ధం చెప్పి తనొక్కరితే అలాంటి ఆశ్రమాలకెళ్ళి హోమాలు యాగాలు చేయాల్సిన అవసరం ఏంటి? కట్టుకున్నోడితో కన్నతల్లితో కూడా అబద్ధం చెప్పి అంత రహస్యంగా ఆ హోమాలు ఎందుకు చేస్తుందో చేసే వాళ్లకే తెలియాలి. కడుపుతో ఉందంటున్నారు. అలాంటి మనిషి పొగల్లో వేడికి దగ్గరగా కూర్చొని హోమం చేస్తే కడుపులో బిడ్డకెంత ప్రమాదం. ఇంత అబద్ధం చెప్పి అంత ప్రమాదకరమైన పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అత్తయ్య గారు? నాకేం తెలుసు అల్లుడు గారు, అది హోమం విషయం నాకు చెప్పలేదు. అది కాని పనులు చేయకూడని పనులు ఎందుకు చేస్తుంది? ఉపవాసం ఉండి ఏం తినకుండా హోమం చేస్తే దాని పరిస్థితి ఏం కావాలి? మూర్ఖపు మనిషి, మూర్ఖపు వేషాలు. తనకంత లెక్కలేని తనవేంటి బావా? కనీసం నీకన్నా చెప్పకుండా చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు పూర్లు తర్వాత ఎక్కిదువు గాని. అల్లుడు గారు, అది అక్కడ ఎలా ఉందో, ఏ పరిస్థితిలో హోమం చేస్తుందో ముందు మనం అక్కడికి వెళ్దాం పదండి. సరే పదండి, విషయం ఏంటో అక్కడే తెలుసుకుందాం. నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం ప్రత్యేగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణం ఓమో మూల ప్రమేయమో అయం బ్రహ్మాస్మి ఓమో మహం బ్రహ్మాస్మి ఓమో. ధరణి, నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ చేస్తుందేంటి? గుడికని చెప్పొచ్చి ఇక్కడ హోమాలు యజ్ఞయాగాలేంటి? చేసించాలు, ముందు అక్కడి నుంచి లేసిరా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు మర్చిపోయావా? దేవుడు చల్లగా చూశాడు, ప్రమాదం నుంచి బయటపడ్డావు. చాలా హ్యాపీగా ఉంది. అక్క, నాకు అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసా? నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా? నాకంతా తెలుసు దేవకి. ఆ శ్రావణ్ దుర్మార్గం, నీ ఫోన్లో వీడియో అంతా చూశాను. వాణ్ణి ఊరికే వదలకూడదక్కా. వాడి సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలే. వాడి దుర్మార్గాలకి నేను ముగింపు పలుకుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకు వాడి గురించి తెలిసాక వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఒకటి సరిపోదక్కా వాడికి. నాకు వదిలేమన్నానా? నువ్వు ఈ విషయం బయట పెట్టకు. అమ్మకి గాని ఆదిత్య గారికి గాని చెప్పకు. ఏంటక్క అలా అంటావు? కారణం లేకుండా చెప్పొద్దు అని ఎందుకంటాను దేవకి. దీప్తి జీవితం ఆ రాక్షసుడి చేతిలో ఉంది. నువ్వు ఈ విషయం బావకి చెప్తే వాడికి శిక్ష పడుతుంది. అదే దీప్తి జీవితానికి శాపం అవుతుంది. ఆమె జీవితం నాశనమైపోతుంది, సంసారం పాడైపోతుంది. వాళ్ల కాపురంలో మనం నిప్పులు పోసిన వాళ్ళమవుతాం. అలా చేయడం వల్ల మనకి పాపం తగులుతుంది, కానీ లాభం ఏముంటుంది చెప్పు? నేను వాణ్ణి ఎలా వంగతీయాలో, ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను.
వాడికి బుద్ధొచ్చేలా నేను చేస్తాను. నువ్వు మాత్రం ఈ నిజం ఎవరికి చెప్పొద్దు. సరే అక్క, నువ్వెలా చెప్తే అలా. అమ్మా అమ్మా దేవకి అమ్మా. ఎలా ఉందమ్మా? కులసాగా ఉందా? ఊరుకోమ్మా, నేను బానే ఉన్నానుగా, కోలుకున్నా కదా. నిన్నిలా చూశాక నా ప్రాణం కుదుటపడిందమ్మా. ఆ దేవుడు నా ప్రార్థన మన్నించాడు, నిన్ను చల్లగా చూశాడు. అమ్మా, నువ్వు దేవికిని తీసుకుని ఇంటికి వెళ్ళు. బాగా రెస్ట్ తీసుకొనివ్వు. తర్వాత వీలు చూసుకొని నేను ఆదిత్య గారు వస్తాం. అలాగేనమ్మా. దేవికి జాగ్రత్త, బాగా రెస్ట్ తీసుకో. డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ జాగ్రత్తగా వేసుకో. అలాగే అక్క. దేవకి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బావా. అవును, ఎందుకు నాకు ఫోన్ చేసావు? మిస్డ్ కాల్ ఉంది. ఏ విషయం గురించి చేసావు? అది అదే బావా, నేను చేసే రివ్యూలో చిన్న డౌట్ వచ్చింది. క్లారిఫై కోసం కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయపోయేసరికి అక్కకు కాల్ చేశాను. అక్క క్లారిఫై చేసింది. అయినా చిన్న చిన్న డౌట్లుంటాయి బావా. సర్లే, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత డౌట్స్ అన్ని అడుగు, అన్నీ క్లియర్ చేస్తాను. ధరణి, మందులు ఇవ్వండి. ఏవండి, వీళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మనం వెళ్దాం. అలాగే రండి. ఇది ఎక్కడ పెట్టి ఎవరిని ఇరికించాలో అలాగే ఇరికిస్తా. శ్రావణ్ చేసుంటాడా చేయలేదా? అక్క అక్క, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మన అదృష్టానికి ఇంట్లో కూడా ఎవరు లేరు. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆ డైమండ్ రింగ్ని ధరణి గదిలో లేపేసి తీసుకెళ్ళి దీప్తి బ్యాగ్లో వేసేసాను. సో నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశానక్క. వెరీ గుడ్ శ్రావణ్, నీ పని పూర్తయింది. ఇక నేను రంగంలోకి దిగుతా. డ్రామా మొదలు పెడదాం. ఈ దెబ్బతో ధరణికి ఎదురు దెబ్బ తగలటం ఖాయం. దీప్తి మన మనిషిగా మారటం కూడా ఖాయం.